పరిమిత వనరులతోనే భూమి మీద నీళ్లపైన సమాన వేగంతో ప్రయాణించే హోవర్ క్రాఫ్ట్ ను రూపొందించి ఇంజనీరింగ్ విద్యార్థులు ఆరా అనిపిస్తున్నారు. ప్రస్తుతం విదేశాలకు మాత్రమే పరిమితమైన ఈ హోవర్ క్రాఫ్ట్ ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. హైదరాబాద్ ముఫకంజా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల ప్రతిభకు నిదర్శనమే ఈ హోవర్ క్రాఫ్ట్. బహుళ ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా దీన్ని రూపొందించారు. బలంగా గాలి వీచే 2 ఫ్యాన్లు, వాటిని తిప్పేందుకు 2 విద్యుత్ మోటార్లు, పెద్ద రబ్బరు ట్యూబుతో హోవర్ క్రాఫ్ట్ ను తయారు చేశారు. మెకానికల్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న 5 విద్యార్థులు 4 నెలల పాటు శ్రమించి విజయం సాధించారు. Started on fabricating. We worked continuously for 2 months and we learned a lot of things. We went through so many difficulties. So if we spend some more time on this, we can improve a lot in the next attempt. Right now we do not have one company that manufactures hovercrafts in India. The ones that we use for military purposes are imported from the US. Nobody was fabricating because fabrication costs a lot. This project costs around 70,000 rupees, which we gave from our own pockets. విద్యార్థులు రూపొందించిన ఈ బహుళ ప్రయోజక హోవర్ బరువు 300 కిలోలు. సముద్రంలో రక్షక దళాల గస్తీ, నదులు, కాలువలు దాటేటప్పుడు పడవలకు ప్రత్యామ్నాయంగా ఇది ఉపయోగపడుతుంది. భూమితో పాటు నీళ్లపైన గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదని బృంద సారథి చెబుతున్నారు. ఒక సైడ్ నుంచి ఇంకో ఏరియాకు పోవడానికి కూడా, లిఫ్ట్ చేసుకోవడానికి, అలైన్మెంట్ చేసుకోవడానికి కూడా ఆల్రెడీ ఈ హోవర్ క్రాఫ్ట్ ను వాడతారు. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే స్పోర్ట్స్ వెహికల్ కింద దీన్ని రెగ్యులర్ గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇండస్ట్రీస్ ఆల్సో interested in this kind of people, those who already done some work. పరిమిత వనరులతోనే తయారు చేసిన ఈ హోవర్ క్రాఫ్ట్ మలిదశలో మరింత తక్కువ ఖర్చుతో రూపొందించగలమంటున్నారు ఈ యువ ఇంజనీర్లు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ హోవర్ క్రాఫ్ట్ కు తుది రూపొందించగలిగితే భారతదేశం యొక్క అవసరాలకి స్వదేశంలోనే పూర్తి స్థాయిలో హోవర్ క్రాఫ్ట్ ను తయారు చేయగలమంటున్నారు. కెమెరామెన్ సింహాద్రితో రఘునాథ్, ఈటీవీ న్యూస్.